బ్లడ్ ప్రెషర్ అనేది జనరల్గానే బ్లడ్ ప్రెషర్ వస్తుందా, లేదా ఏదైనా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయితే దాని ఎఫెక్ట్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మనిషిలోకి వస్తుందా? అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. సో బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్. అంటే రక్తనాళాల లోపల ఉన్న రక్త ప్రసరణకి సంబంధించిన ప్రెషర్. ఓకే, సో ఇది జనరేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది హార్మోనల్ ఎఫెక్ట్, బ్రెయిన్ ఎఫెక్ట్, హార్ట్ ఎఫెక్ట్, కిడ్నీ ఎఫెక్ట్ అండ్ కొలెస్ట్రాల్ ఎఫెక్ట్. కొలెస్ట్రాల్ను కూడా మర్చిపోవద్దు. ఇక్కడ చాలా మంది కొలెస్ట్రాల్ ఏం చేయదు అనుకుంటారు, కానీ కొలెస్ట్రాల్ కూడా ఇక్కడ ప్లే చేస్తుంది. ఇవన్నిటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుద్ది బాడీలో. ఇవే కాకుండా సాధారణంగా మనం డే టు డే గమనించే వాటిల్లో థైరాయిడ్, డయాబెటీసు ఇవన్నీ కూడా దీంట్లో ప్లే చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలోపాలు ఇవి కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గానే పోస్ట్ డెలివరీ లేదా ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ అనుకున్నాం డాక్టర్ గారు, లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అట్లా బీపీ వచ్చినప్పుడు, సో బీపీ టాబ్లెట్స్ రాసి మన దాన్ని పూర్తి స్థాయిలో స్టాప్ చేసేంత అవుతుందా? ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందంటే, మనం బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేసేటప్పుడు ఒక వారం పాటి డిఫరెంట్ రికార్డింగ్స్ తీసుకొని డయాగ్నోస్ చేయాలి. సో ఇక్కడ మీరు చెప్పిన ఒక కండిషన్, సపోజ్ ఇంజురీ అయింది, ఆ నొప్పి కారణంగా బీపీ పెరుగుద్ది. ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, ఆ టైంలో చాలా వివిధ రకాల హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఆ ప్రెగ్నెన్సీ టైం వరకు కొంతమందికి వచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. సో వీళ్ళందరిలో కూడా ఆ టెంపరీ ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేసి ఆ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి మిగతా టైంలో ట్రీట్మెంట్ అవసరం లేకుండా చేయొచ్చు, బట్ విత్ మానిటరింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నార్మల్ లెవెల్స్ చేస్తే టెంపరీగా ఎవరికైనా అలాంటివి జరిగేదానికి ఆస్కారం. ఓకే, ఇప్పుడు బోర్డర్ లెవెల్ ఆఫ్ బీపీ ఉంటే కూడా దాన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తోని దాన్ని తగ్గించుకోవచ్చు, పూర్తి స్థాయిలో రివర్స్ చేసుకోవచ్చు అంట డాక్టర్ గారు, వాస్తవం ఎంత? సో అగైన్ ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువగా అంటే అట్లీస్ట్ మనం అంటే మేము డాక్టర్లుగా ఎక్కువగా మేము ఫేస్ చేస్తున్నది ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజెసే. అంటే ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్, క్రిమినల్ వీటితో వచ్చే డిజీజెస్ చాలా తక్కువ అయిపోయినాయి. ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో వీటిలో సాధారణంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువగా చూస్తున్నాం. ఎవరికైనా ఇది చాలా మటుకు క్లారిఫికేషన్ రావాల్సిన అంశం. ఎందుకంటే ఎవరికైనా లో లెవెల్స్ ఆఫ్ షుగర్ కానివ్వండి, లో లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, లో లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవి ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా కంటిన్యూ చేయండి అని చెప్పరండి. ఎందుకంటే ఇది అపోహ ఉంది. నా క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాను కాబట్టి దీన్ని కొద్దిగా హైలైట్ చేస్తున్నాను. ఎవరికైతే లో లెవెల్స్ అచీవ్ అవుతాయి, మోర్ దెన్ ద రికమెండెడ్ నార్మల్ లో రేంజ్, దానికన్నా తక్కువ వచ్చినప్పుడు డెఫినెట్గా మెడిసిన్స్ అనేవి రివైజ్ చేసి స్టాప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే నేను చాలా మంది దగ్గర చూసాను ఏంటంటే, డాక్టర్ గారు ఒకసారి బీపీ టాబ్లెట్ రాస్తారు, దాన్ని సంవత్సరాలు వాడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకున్నామా అని కూడా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఎన్నాళ్ళకి వస్తారు అసలు ఒక బీపీ మందులు వాడే వాళ్ళు ఎన్నాళ్ళకి వస్తారు డాక్టర్ని సంప్రదించడం మేలు అంటారు? నా ప్రాక్టీస్లో ఒక రెలవెంట్ పాయింట్ ఇక్కడ రేజ్ చేస్తాను. జనరల్గా ఏంటంటే మనందరికీ ఉన్న వెహికల్స్ సంవత్సరాన్ని తీసుకెళ్ళి సర్వీస్ చేస్తాం. మరి బాడీకి సర్వీస్ ఎవరు చేస్తారు? దీన్ని కూడా చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఒక కాంప్రహెన్సివ్ చెక్ అనేది అవసరం. ఎనీబడి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 30 కాంప్రహెన్సివ్ బాడీ చెకప్, ప్రతి అవయాన్ని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత పర్టికులర్గా మీరు అన్నట్టు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు, సో బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్స్ ఎ వెరీ వేరియబుల్ కాంపనెంట్. ఈ క్షణం ఉండేది పక్క క్షణంకి ఉండేదానికి కూడా లేదు, మారిపోతూ ఉంటుంది. మన మూడు, మనం చేసే యాక్టివిటీ, రెస్టింగ్ పీరియడ్, స్లీప్, వీటి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో యావరేజ్ చెప్పున ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. కాబట్టి 1-2 వారంలో రికార్డింగ్స్ ఇంట్లో తీసుకోవడం ఇంపార్టెంట్, నార్మల్గా ఉన్నాయా. తర్వాత పర్టికులర్గా కొంతమందికి కండిషనల్గా బ్లడ్ ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి స్ట్రెస్కి గురైనప్పుడు, అంటే ఎక్కడికైనా కొత్త పర్సన్ కలిశారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదైనా ఎన్వైరన్మెంట్లో స్ట్రెస్ ఉంది, వాళ్ళకి పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇది తరచూ పెరుగుతుందంటే తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి అప్పుడు వాళ్ళ ద్వారా కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తున్నాయంటే ఈ 24 hour అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఎలా డిసైడ్ చేస్తామంటే కస్టమైజేషన్ టు ద పేషెంట్. ఎవరికి ఎంత టెన్షన్ వస్తుందని డిసైడ్ చేయడం కష్టం కాబట్టి పర్సన్ టు పర్సన్ వేరియబిలిటీ బట్టి ఈ ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా డిసైడ్ చేస్తాం.
బట్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి చెక్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. పర్టికులర్గా పెద్దవాళ్ళల్లో వింటర్కి సమ్మర్కి వేరియేషన్స్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, బ్లడ్ ప్రెషర్ వాడే విధానంలో, బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్. సో అందుకోసం వాళ్ళని కూడా ఎవ్రీ 6 మంత్స్ అన్న కంపల్సరీ డాక్టర్ని విజిట్ చేసి ఆ మెడిసిన్స్ రివైజ్ చేసే విధంగా చూసుకోవాల్సిన అవసరం. ఓకే. అంటే ఇప్పుడు బీపీ మందులు వాడే వాళ్ళకి కూడా ఈ 24 అవర్స్ మానిటరింగ్ అనేది ఉపయోగపడుతుందా డాక్టర్? డెఫినెట్లీ. ఇప్పుడు సపోజ్ అందరికీ ఒక టాబ్లెట్తోనే నయం కాదు, మల్టిపుల్ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టినా కానీ కొంతమందికి నయం కాదు. సో ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి 24 గంటలు ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఏ కారణంగా పెరుగుతుంది అనేది చూసుకోవడానికి ఆన్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎస్ ఈ 24 అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా మేము చేస్తూనే ఉంటాం. ఓకే. ఎస్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, బ్లడ్ ప్రెషర్ ఉంది, మందులు రాశారు అన్నప్పుడు, మందులు బీపీ మందులు ఒకటే టాబ్లెట్ రాశారన్నప్పుడు అది మార్నింగ్ వేసుకుంటే పని చేస్తుందా? సో ఏదైనా ఒక టైంలో వేసుకోవచ్చులే అంటే ఓకేనా? ఎందుకు ఈ రివిజన్ ఆఫ్ 24 అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ వచ్చిందని చూస్తే, ద ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ఏ టైంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది అనేది గమనించుకోవాలి. సో బాడీలో ఫిజియాలజీ ప్రకారం, అంటే మన నార్మల్ కండిషన్స్ దాని ప్రకారం డే టైం బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ ఉంటుంది, నైట్ టైం కాస్త తక్కువగా ఉంటుంది. ఇది నామ్. కానీ ఈ పరికరాలు వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే, కొంతమందికి డే టైం అంతా నార్మల్, నైట్ టైమే పెరుగుతున్నాయి. సో అందుకోసం ఈ గైడెన్స్లో ఈ 24 అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ద్వారా ఏ టైంలో ఇతనికి పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది మనకి ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఈ డివైస్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఆ ప్రకారంగా ఇది పొద్దున, నైటా, ఎప్పుడా అనేది మేము డిసైడ్ చేయడం. మందులు రాయడం కూడా. ఎస్. ఓకే. దాని క్రమంలోనే మందులు రాస్తే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్కి నార్మల్గా డే టైం ఉన్నప్పుడు అక్కడ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ అవసరం లేదు కదా, బట్ రాత్రి పెరుగుతుంది కాబట్టి రాత్రి పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ముందు తరాల వాళ్ళకు ఉంటే మనకు వస్తుందా డాక్టర్ గారు? ఇది వరకు ఎస్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందండి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే మోర్ దెన్ జెనెటిక్, మనకి ఎన్విరాన్మెంటల్గా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం పెరుగుతూ వస్తుంది, డయాబెటీస్ పెరుగుతూ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ వస్తున్నాయి, నిద్ర లోపిస్తుంది, యాక్టివిటీ లేదు, వీటిలన్నిటి కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. కాబట్టి సో ఈ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ కన్నా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవడమే మంచిది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే తెలిసిందే మనందరికీ. మీరు చెప్పినట్లుగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్, కిడ్నీ, ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ లెవెల్స్ మీరు చెప్పారు 120/80. ఒకవేళ 120 ఉండి సిస్టోలిక్ అనేది, ఒకవేళ డయాస్టోలిక్ అనేది 90 ఉంటే? సో ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ 2 కాంపనెంట్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, సిస్టాలిక్, డయాస్టాలిక్, అంటే కామన్ మ్యాన్కి అర్థం కావాలని చెప్తున్నానండి. హార్ట్ కాంట్రాక్షన్ అంటే దగ్గరకు వచ్చినప్పుడు, ఒత్తుకున్నప్పుడు అది వచ్చేది సిస్టాలిక్. హార్ట్ రిలాక్సేషన్లో అది వచ్చేది డయాస్టాలిక్. సో ఈ 2 కాంపనెంట్స్కి కరెక్షన్గా వచ్చేది సిస్టాలిక్, డయాస్టాలిక్, కాంట్రాక్షన్, రిలాక్సేషన్. సో మీరు అడిగిన ప్రశ్న 90 అనేది అబ్నార్మల్ అండి, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. సో అది 80 ఉండడం, లేదంటే అట్ ద మ్యాక్సిమం 85 ఉండడం అనేది యాక్సెప్టబుల్ ఏరియా. సో దీనికి కూడా గ్రేడింగ్ అనేది నేను ఎట్లయితే స్టేజింగ్ చెప్పారో, ఓన్లీ సిస్టాలిక్ కాదండి, డయాస్టాలిక్ కూడా అదే విధంగా గ్రేడింగ్ ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ ఎమర్జెన్సీ కింద కేటగరైజ్ చేస్తాం. ఆ విధంగానే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుద్ది ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్ బట్టి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద కట్ ఆఫ్ విల్ బి 140/90. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఏదేమైనా కానీ జనరల్గా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. జనరల్గా బీపీ ఉందన్నప్పుడు డాక్టర్లు చెప్తూ ఉంటారు ఉప్పు తగ్గించండి అని. చాలామంది ఉప్పు మానేస్తూ ఉంటారు కూడా. సో అసలు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉప్పు అసలే తీసుకోకూడదా? ఒకవేళ ఉప్పు పూర్తిగా మానేస్తే శరీరంలో ఎలాంటి డెఫిషియన్సీ వస్తుంది? సో పూర్తి వివరాలు దీనికోసం. వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. ఒక ఎనీ లివింగ్ థింగ్ ఉప్పు భాగంలో ఉన్న సోడియం లేకుండా ఉండదు. ఎనీ లివింగ్ థింగ్. సో మనం తినే సబ్స్టెన్సెస్ ప్రతి దాంట్లో ఆల్రెడీ సోడియం అనేది ఉంది. ఉప్పు కాదండి అక్కడ ఇంపార్టెంట్, సోడియం. సో ఈ సోడియం ఉన్న సబ్స్టెన్సెస్ ఆల్రెడీ తింటున్నాం కాబట్టి అడిషనల్గా మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సాల్ట్ వేసుకునేది మన రుచి గురించే. వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్నలో సాల్ట్ వేసుకోకపోతే సాల్ట్ అంటే సోడియం లోపిస్తుందా, కానీ ఆల్రెడీ మీరు తినే ప్రతి సబ్స్టెన్స్లో సోడియం ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు లోపాలు అనేవి రావు. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఒకవేళ ఉప్పు వాడాల్సి వస్తే అది పింక్ సాల్ట్ అయితే కొంచెం మా హెల్త్కి మంచిది అంటారు.
లేదండి, ఇప్పుడు అగైన్ దాని మీద రీసెర్చ్ జరిగింది. సో ఈ నార్మల్ అయోడైజ్ సాల్ట్, పింక్ సాల్ట్ గ్రాస్గా ఏ డిఫరెన్సెస్ లేవు. మాక్సిమం ఆ మినరల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే మార్పులు కనిపిస్తున్నాయో అట్ ద మాక్సిమం 10 to 20%, నాట్ మోర్ దెన్ దట్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. బీపీ అనేది ఒకసారి వచ్చిందంటే మానిటర్ చేసుకుంటూ ఉండాలి, డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలాంటి ట్యాబ్లెట్స్ రాస్తారు, ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు, దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి. శారీరక శ్రమ అనేది మీరు చెప్పినట్లుగా చాలా చాలా అవసరం. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.